చాలా సందర్భాల్లో కుటుంబాల మధ్య ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసే సందర్భాల్లో రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఫాదర్ తన కొడుకుకు ఒక ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది వచ్చే డౌట్ ఏంటంటే ఆ ప్రాపర్టీని సెటిల్మెంట్ డీడ్ గా ఇవ్వాలా లేదా గిఫ్ట్ డీడ్ గా ఇవ్వాలని. సో సెటిల్మెంట్ డీడ్ అంటే ఏంటి, గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, ఇందులో ఏది బెస్ట్, సో ఏది కొంత ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది, సెటిల్మెంట్ డీడ్ ఏంటి, గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా గుర్తుపెట్టుకోండి, సెటిల్మెంట్ డీడ్. ముందుగా స్టాంప్స్ అండ్ రెవెన్యూ యాక్ట్ 1908 ప్రకారం ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు అన్నది ముందుగా మనం తెలుసుకుంటే తర్వాత సెటిల్మెంట్ డీడ్ ఎవరికి ఇవ్వాలి, గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అవుతారు గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే హస్బెండ్, వైఫ్, సన్, డాటర్, ఇది ఒకటి. నెక్స్ట్ గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క టోటల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎవరైతే రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్స్ ఉంటాయో వీళ్ళందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్గా గుర్తిస్తారు. ఉదాహరణకి రమేష్ అన్నటువంటి ఒక తండ్రి గారు తన కొడుకైనటువంటి సురేష్కి ఒక ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ చాలా మందిలో వచ్చే డౌట్ ఏంటంటే ఈ ప్రాపర్టీని ఎలా ఇస్తే బాగుంటుంది అంటే సెటిల్మెంట్ డీడ్ ఇవ్వాలా లేదా గిఫ్ట్ డీడ్ లో ఇవ్వాలా. సో ముందుగా సెటిల్మెంట్ డీడ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సెటిల్మెంట్ డీడ్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తన ప్రాపర్టీ యొక్క టోటల్ ప్రాపర్టీని తన కొడుకుకు కానీ తన కూతురుకు కానీ టోటల్గా ప్రాపర్టీ సెటిల్మెంట్ చేసుకోవడాన్ని ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్ అని రాసుకుంటారు. ఈ ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్లో ఎవరైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీ ఇచ్చిన వ్యక్తి, తీసుకునే వ్యక్తి టోటల్గా డాక్యుమెంట్ స్ట్రాంగ్గా పకడ్బందీగా రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో సేల్ కన్సిడరేషన్ అన్నటువంటి పాయింట్ అనేది ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్లో ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్ చేసుకున్న తర్వాత టోటల్గా ఇమ్మీడియట్గా ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ అన్నది ఆ యొక్క ఎవరికైతే అందుకున్నటువంటి కొడుకు కానీ కూతురు కానీ ఎవరికైనా భార్య కానీ వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇక ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. చాలా మందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే సరే ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్ అయిపోయింది, మా ఫాదర్ ప్రాపర్టీ దీన్ని ఈ రకంగా ఇచ్చేస్తారు కాబట్టి దాని మీద క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుందా? క్యాన్సిల్ చేసుకోవడం ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్ ఒకసారి రాసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ సెటిల్మెంట్ డీడ్ని క్యాన్సిల్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్కి కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా కాంప్లికేషన్. ఓన్లీ సివిల్ కోర్టు యొక్క డిగ్రీ ద్వారా మాత్రమే దీనికి మనకి ఆ సెటిల్మెంట్ డీడ్ అనేది క్యాన్సిలేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక సైటేషన్ సంబంధించి తోట లక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసులో కూడా ఒకసారి సెటిల్మెంట్ డీడ్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి. అది బలమైన కారణాలు మాత్రం చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక యాక్ట్ ఉంది, 2007 సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అని 2007 యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం మాత్రం అంటే ఆ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి మెయింటెనెన్స్ పోషణ భారం లేకపోతే ఆర్డీఏ ఆఫీస్లో మనం అపీల్ చేసుకుంటాం. బట్ ట్రిబ్యునల్ ద్వారా మాత్రమే ఆ యొక్క సెటిల్మెంట్ డీడ్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అందులో కూడా వారి మెయింటెనెన్స్ అంతా కూడా పిల్లలు ఎవరైతే సన్న కావచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, దానికి సంబంధించి అలా ఉంటేనే అంటే వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకుంటా ఉన్నటువంటి క్లాజ్ ఉంటేనే ఈ సెటిల్మెంట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా కోర్టు ఆర్డర్ ఉంటే తప్ప దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. రెండో పాయింట్ గిఫ్ట్ డీడ్ విషయానికి వచ్చినట్లయితే గిఫ్ట్ డీడ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఒక గిఫ్ట్ అంటే ఒక బహుమతిగా ఇచ్చినట్టుగా కూడా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే గిఫ్ట్ డీడ్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ సందర్భాల్లో ఉంటాయి? 3 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి బెదిరించి గిఫ్ట్ డీడ్ తీసుకోవడం, లేదా భయపెట్టి గిఫ్ట్ డీడ్ తీసుకోవడం, లేదా మూడవది మోసగించి గిఫ్ట్ డీడ్ తీసుకోవడం. ఈ 3 సందర్భాల్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో గిఫ్ట్ డీడ్ రాసుకున్న పక్షంలో తప్పనిసరిగా కొంతవరకు దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా సరే. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఈ గిఫ్ట్ డీడ్ విషయంలో అంటే స్టాంప్ డ్యూటీ చాలా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో గిఫ్ట్ డీడ్ రాసుకుంటారు. సో మరొక విషయం ఏంటంటే గిఫ్ట్ డీడ్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అవుట్ సైడ్ మెంబర్స్తో కూడా గిఫ్ట్ డీడ్ తన ఇంపార్టెన్స్గా ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేర్చిన సలహా ఏంటంటే విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లో గిఫ్ట్ డీడ్ కన్నా మ్యాక్సిమం మీరు సెటిల్మెంట్ డీడ్కి మీరు ప్రిఫర్ చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు సేఫ్టీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి గిఫ్ట్ డీడ్లో మరొక అవకాశం కూడా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఇమీడియట్గా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. దాన్ని కూడా సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ కోర్టు నుంచి డిగ్రీ తీసుకొని డిగ్రీ ద్వారా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా చాలా సందర్భాల్లో సెటిల్మెంట్ డీడ్లో ఉన్నంత సేఫ్టీ సెక్యూరిటీ గిఫ్ట్ డీడ్లో ఉండే అవకాశం చాలా తక్కువ. సో విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇక్కడ మరొక పాయింట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక తాతగారు ఉన్నారు, తాతగారు తన మనవడికి కూడా సెటిల్మెంట్ డీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ గిఫ్ట్ డీడ్ కన్నా
సెటిల్మెంట్ డీడ్ చేసుకోవడం వల్ల చాలా ఉత్తమం. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ చిల్డ్రన్కి ఇచ్చినా, లేదా గ్రాండ్ డాటర్కి ఇచ్చుకున్నా, ఎలా ఇచ్చుకున్నా వాళ్ళు విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్లో తన ప్రాపర్టీస్ని ఇచ్చుకునే సందర్భంలో, అంటే ప్రాపర్టీని ఇవ్వాల్సిన సందర్భంలో తప్పనిసరిగా సెటిల్మెంట్ డీడ్ కిందకి వెళ్ళినట్లయితే చాలా వరకు సేఫ్టీగా ఉండే అవకాశం ఉంటుంది. పెద్దగా స్టాంప్ డ్యూటీలో కూడా గిఫ్ట్ డీడ్కి, అదేవిధంగా సెటిల్మెంట్ డీడ్కి పెద్దగా తేడా ఉండే అవకాశం లేదు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంటే మనం కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అయ్యి కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా మీ కేసు ఏదైనా సివిల్ కేసు సంబంధించి వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.